హలో అందరికీ. ఈ వాలంటైన్స్ డేకి మీ ఫ్యాబ్రిక్స్‌ని ఈ విధంగా డిజైన్ చేసుకోండి. సో, ఫ్యాబ్రిక్ అంటున్నారు, డిజైనింగ్ అంటున్నారు, పెయింట్ అంటున్నారు, పిండి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకొని ఈ విధంగా మనము షేప్ అనేది ఫార్మ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి లిటిల్ హార్ట్ షేప్ అనేది తీసుకున్నాను. సో, మీరు స్పూన్‌తో గానీ, చాక్‌తో గానీ చిన్నగా షేప్ వచ్చే విధంగా పెట్టేసుకోండి. తర్వాత మనము బ్రష్ తీసుకొని పెయింట్‌ని ఇలా అద్దుకోవాలనమాట. కొంచెం ఆరనివ్వండి. నేను ఇక్కడ మీకు వీడియో చేయడం కోసం వెంటనే అప్లై చేసి వెంటనే పెట్టాను. కొంచెం ఆరితే ఆ తేమ అనేది లేకుండా పర్ఫెక్ట్‌గా మనకి ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేస్తుంది. సో, మనకి జస్ట్ షేప్ వస్తే చాలు. దాని తర్వాత మనం ఆటోమేటిక్‌గా కొంచెం బ్రష్‌తోని అంటే షేప్ అనేది వేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈజీ వేలో మీ శారీస్‌ని, డ్రెసెస్‌ని, కుర్తాస్‌ని అండ్ దుపట్టాస్‌ని డిజైన్ చేసుకోవచ్చు. టీ షర్ట్స్ మీద కూడా చాలా బాగుంటుందండి. సో, ఈ వాలంటైన్స్ డే కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను. పెయింటింగ్ టిప్ చెప్తున్నాను. సో, మన ఛానల్‌లో వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ టీమ్ నడుస్తుంది. సో, అందుకోసమని నేను ఈ డిజైన్ అనేది ఓన్‌గా క్రియేట్ చేశాను. ఇంతవరకు పిండితో ఈ విధంగా ఐడియా ఎవరైనా చేశారో లేదో నాకు తెలీదండి. యాక్చువల్లీ క్లే వాడదాం అనుకున్నాను. బట్ నా దగ్గర అవైలబుల్ లేకుండే. సో, బియ్య పిండితో చేద్దాము అంటే అది అంత పర్ఫెక్ట్‌గా రాదు. సో, గోధుమ పిండి కొంచెం జిగురుగా ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఆ షేప్ తీయడానికి కూడా. సో, ఇంక ఇదేంటి అంటే డ్రై అయినా కూడా మనకి నో ప్రాబ్లమ్ అండి. స్మూత్‌గానే ఉంటుంది. కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.